ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా? సూపర్ స్టార్ బాలయ్య గారు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ? మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొన్నూరులో మన ఎమ్మెల్యే గారు ధూళిపాల నరేంద్ర కుమార్ గారితో ఇక్కడ మీ అందరితో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మనం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ మన ముందు ఉన్నాయి. మనకి 2014 ఎలక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నామో 2019 ఎలక్షన్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత పార్లమెంట్ లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒకటి పెట్టారు మనకి. దాంట్లో ఉండేది కూడా సరిపోదని మనం పోరాటం చేస్తా ఉంటే దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇచ్చారు మనకి. దాంట్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉండే రాష్ట్రానికి 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉండే రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పేది జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి ఎన్డీఏ పవర్లోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తారని చెప్పేది జరిగింది. అట్లాగే ఢిల్లీ మించిన రాజధాని మీకు కట్టిస్తామని చెప్పినట్టు జరిగింది. కానీ ఎలక్షన్స్ అయిపోయినాక ఆయన మాటలు ఆయనే మర్చిపోయి మన రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. ముందు నుంచి మనం అడుగుతానే ఉన్నాము. ప్రతి బడ్జెట్ స్పీచ్ నేనే ఇచ్చాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్పీచ్ కాబట్టి ఇవన్నీ మాకు రావాలని చెప్పడం జరిగింది. రెండో బడ్జెట్ స్పీచ్ డిమాండ్ చేశాము. మూడో బడ్జెట్ స్పీచ్ థ్రెటన్ చేశాము. అంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపికగా సామదాన భేద దండోపాయ ప్రాసెస్ లో ప్రతి అవకాశం ఇచ్చారు ప్రధానమంత్రికి, సెంట్రల్ గవర్నమెంట్ కి. ఫైనల్ గా 4th ఫుల్ అండ్ ఫైనల్ బడ్జెట్ వచ్చేటప్పటికి అక్కడ కూడా మనకేం కనిపించకపోతే, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులేమి బడ్జెట్ లో కనిపించకపోతే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రధానమంత్రిని నిలదీశాను పార్లమెంట్ లో. అప్పటి నుంచి మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్నాము, ధర్మ పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే మన రాష్ట్రమే కాదు, నరేంద్ర మోడీ మళ్ళా ప్రధానమంత్రి అయితే మన దేశానికే చాలా నష్టం జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు దేశమంతా తిరిగి ఆపోజిషన్ లీడర్స్ అందరితో మాట్లాడి అందరినీ యునైట్ చేసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవగడ్డని ఎంతో కష్టపడతా ఉంటే మన రాష్ట్ర ఆపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఒక్కసారి కూడా ప్రధానమంత్రి క్వశ్చన్ చేశారా? ఒక్కసారన్నా చేశారా? ఒక్కసారన్నా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేశారా? ఎందుకంటే ఆయనకి ఏం కావాలా? రెండే రెండు ఆయనకి రావాల్సింది ఇప్పుడు. ఒకటేమో ప్రొటెక్షన్. దేనికి ప్రొటెక్షన్? మళ్ళా జైల్లోకి వెళ్లకుండా ఆయనకి ప్రధానమంత్రి ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఆ భయంతో ప్రధానమంత్రితో ఉండిపోయినారు. రెండోదేమో పవర్. ఒకటేమో ప్రొటెక్షన్, రెండోదేమో పవర్. ఆయన పవర్ కోసము ఇప్పుడు ఆంధ్ర ద్రోహులు నరేంద్ర మోడీ కేసీఆర్ తో చేతులు కలిపి ఇప్పుడు సీఎం అవ్వాలనుకుంటున్నారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు
పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఫ్యాన్ ఇక్కడ తిరగాలంటే కూడా స్విచ్ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది, ఫ్యూజ్ ఏమో ఢిల్లీలో ఉంటుంది. ఫ్యూజ్ తీసేస్తే కరెంట్ కూడా రాదు, ఆ స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ తిరగదు. కాబట్టి ఈ పరిస్థితి మన రాష్ట్రానికి వస్తుంది. రేపు పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన రాష్ట్రానికి, మన ప్రజలకి స్వతంత్రం ఉండదు, అట్లాగే ఆత్మగౌరవం ఉండదు, ఒక మాఫియా రూల్ గూండా రాజ్ మాదిరిగా అయిపోతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలా. ప్రధానమంత్రి మళ్ళా పిఎం అయితే మళ్ళా 5 సంవత్సరాలు మనకు నష్టం జరుగుతుందని బాగా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే డైరెక్ట్ గా కేసీఆర్ కి, మోడీకి ఓటేసినట్టే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుందని కూడా అందుకు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక ఫ్యాసిస్ట్ డిక్టేటర్ మాదిరిగా తయారైపోతున్నారు. ఫ్యాసిజం అంటే మీకు అందరికి తెలియకపోవచ్చేమో, కానీ హిట్లర్ అంటే మీకు అందరికి తెలుసు కదా. నరేంద్ర మోడీ ఒక హిట్లర్ మాదిరిగా తయారైపోతున్నారు. ఆయన మళ్ళా ప్రధానమంత్రి అయితే మళ్ళా ఎలక్షన్స్ కూడా ఉంటాయో ఉండవో కూడా మనం చెప్పలేము. అట్లాంటి పరిస్థితి వస్తా ఉంది మనకి. అందుకని మనం ఎవరన్నా ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీతో భారతీయుడు అంటే ఒకే మాదిరిగా ఉండాలనుకుంటారు. అంటే ఒకే భాష, ఒకే మతం, ఒకే తిండి, ఒకే బట్ట, ఒకే మాదిరిగా ఉంటేనే మీరు భారతీయుడు, లేకపోతే యాంటీ నేషనల్ అంటున్నారు. అందుకని ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మన సైకిల్ గుర్తుకు ఓటేసి మన ముఖ్యమంత్రి గారు మిషన్ 150+ మనకిచ్చారు. కాబట్టి మన పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని గెలిపించాలని ఇక్కడ ముఖ్యంగా మన నరేంద్ర కుమార్ గారికి, ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి 5 సార్లు మీరు గెలిపించారు. ఇప్పుడు 6వసారి ఒక రికార్డ్ బుక్ మాదిరిగా మీరు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, నాకు కూడా సైకిల్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, గెలిపిస్తే మళ్ళా మన గుంటూరు వాణి పార్లమెంట్ లో గట్టిగా వినిపిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై చంద్రబాబు, జై ధూళిపాల, జోహార్ అన్ ఎన్టీఆర్.